సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హలో గైస్, రివ్యూ ఆఫ్ ద మూవీ కంగువా స్టారింగ్ సూర్య, డైరెక్టెడ్ బై శివ. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదు భయ్య. 2 టైమ్ లైన్స్ లో స్టోరీ నడుస్తుంటుంది. ప్రెసెంట్ టైం లైన్ ఒకటైతే 1000 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ టైం లైన్ ఒకటి. ఈ రెండిట్లో ప్రెసెంట్ టైం లైన్ పోర్షన్ సీన్స్ అయితే చాలా వరస్ట్ గా చూపించారు. ఇక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ స్టార్టింగ్ పర్లేదు బాగుంది అనుకుంటున్నా, ఇక చూసే కొద్దీ ఇరిటేషన్ వస్తుంది. వావ్ మూమెంట్స్ ఎక్కడ రాలేదు. స్టోరీ టెల్లింగ్ కానీ, విజువల్స్ కానీ, ఎడిటింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మనల్ని 3 గంటలు ఎక్కడా కూర్చోపెట్టేలా లేవు. సో గైస్, మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికి వస్తే గైస్, మీరు గమనిస్తే ట్రైలర్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడా స్టోరీని కొంచెం కూడా రివీల్ చేయలేదు. సో ఇక్కడ కూడా రివీల్ చేయట్లేదు. సింపుల్ గా చెప్తా, సినిమా మొత్తం 2 టైమ్ లైన్స్ లో నడుస్తుంటుంది. ఈ రెండిట్లో రివెంజ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ 45 మినిట్స్ వరస్ట్ గా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ కాడ నుంచి కొంచెం బాగుంటుంది అంతే. క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా రొటీన్ గా ఉంటుంది. అన్ని బాగుంటే పార్ట్ 2 తీస్తాం, లేకపోతే లేనట్టే అన్నట్టు ఉంది. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే సూర్య తన 2 రోల్స్ లో చాలా బాగా చేశాడు. దిశా పటాని, బాబీ డియోల్, యోగి బాబు, చిన్న పిల్లోడు అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా అందరు బాగా చేశారు. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, ఒక సాంగ్ బాగుంటుంది అంతే. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గోల గోలగా లౌడ్గా ఉంటుంది అంతే. డైరెక్టర్ శివ గారి 2 టైమ్ లైన్స్ కథ అనే ఐడియా బాగుంది, కానీ చూపించే విధానం ఓవరాల్గా డిసప్పాయింట్ చేసింది. సో గైస్, దట్స్ ద రివ్యూ. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమకండే.